బాలీవుడ్ నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందడం 32 వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పూనం పాండే ఫ్యాన్స్ లో కొత్త చర్చకి కారణంగా మారింది. ఎవరు ఊహించిన విధంగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ బారిన పడి మృతి చెందడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో గర్భాశయ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ గురించి చర్చ జరుగుతోంది. పూనం పాండే మృతి నేపథ్యంలో గర్భాశయ క్యాన్సర్ ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించవచ్చని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు. అమ్మాయిలు ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ ని నివారించడం కోసం 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్తున్నారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ గురించి అవగాహన పెంచుకుంటున్నారు. దేశంలో గర్భాశయ క్యాన్సర్ ని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నట్టు, ఈ మేరకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 9 సంవత్సరాల నుంచి 14 ఏళ్లలోపు వయసున్న బాలికలకి వ్యాక్సినేషన్ ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు నిన్న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో దాదాపు పావు వంతు భారత్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుంచి గర్భాశయానికి సంబంధించిన వ్యాక్సినేషన్ పై ప్రజలు చర్చిస్తూ ఉండగా తాజాగా పూనం పాండే మృతితో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది. ఖచ్చితంగా బాల్య దశలోని 9 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి గర్భాశయ క్యాన్సర్ టీకాలు తీసుకోవాలి అని అవగాహన కల్పిస్తున్నారు.